మన తెలుగులో ఒక సినిమా డైలాగ్ ఉందండి, అంతా నువ్వే చేసావు అన్నట్టు. నిజంగానే నిన్న రెండో T20 జింబాబ్వేతో మ్యాచ్ చూసినప్పుడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే నాకైతే అంతే అనిపించిందండి. మొత్తం అభిషేక్ శర్మే చేశాడని చెప్పి దాదాపు 8 సిక్సర్స్ అండి. ఒక్కొక్కటి అయితే గ్రౌండ్ దాటిపోద్దా అన్న విధంగా మనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఐపీఎల్లో చూసాం మనం. దాన్ని మించిన బ్యాటింగ్ నిన్న జింబాబ్వే పైన విరుచుకుపడ్డాన్ని మనం చూసాం. T20లో ఇతనేనా డక్ అవుట్ అయింది అనే విధంగా అనిపించింది నాకైతే. వన్ మ్యాన్ షో అండి నిజంగానే, అంత బ్రహ్మాండంగా. అయితే టీమిండియా అంతా కలిసికట్టుగా బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ అవన్నీ కూడా ఆ యంగ్ ఇండియాకి అసలు ఎక్కడ కూడా పోటీ అనేది లేదండి. మరి ఫస్ట్ T20 ఎందుకు అలా జరిగిపోయిందో కానీ సెకండ్ T20లో మాత్రం మన కుర్రోళ్ళు గట్టిగానే ఇచ్చి పారేశారు అనిపించింది నాకైతే. సమిష్టిగా కృషి చేస్తే టీమిండియాని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు. అది యంగ్ కుర్రోళ్ళ టీం అయినా కావచ్చు, సీనియర్ ఉన్న హార్దిక్ పాండ్యా వాళ్ళందరూ ఉన్నటువంటి టీం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నిజంగానేనండి ఇండియాకి వరల్డ్ కప్ రావడం అనేది దట్ ఈజ్ 100% జస్టిఫైడ్ అనిపిస్తుంది అనమాట నిజంగానే. ఎందుకంటే ఆ ప్రతిభా పాటవాలు ఆ బ్యాటింగ్ చేసిన తీరు కట్టిపడేసింది నిన్న మ్యాచ్ అయితే. చూడాలి మిగిలిన T20 మ్యాచెస్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్, అంటే ఎంత ఇప్పుడు 100 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. కానీ జింబాబ్వే కూడా పర్లేదండి, కొంచెం బాగానే ఆడుతున్నారు. మరీ అంత పేదవమైనటువంటి ఆట తీరు అయితే వాళ్ళ దగ్గర లేదు. జింబాబ్వే ఒకప్పుడు మంచి టీం అండి, అది ఈసారి వరల్డ్ కప్లో లేకపోవడం ఆశ్చర్యం అనిపించింది.